నమస్తే, నా పేరు డప్పు సునీత, సికింద్రాబాద్ పార్షిగుట్ట నుంచి మాట్లాడుతున్నా. నాది మహిళా రక్షణ పోరాట మండలి అధ్యక్షురాలుగా తీన్మార్ మల్లనని ప్రశ్నిస్తున్నా. ఆడవాళ్ళంటే గౌరవం లేదు నీకు అస్సలు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నిన్ను ఒక అన్న అని మేము భావిస్తుంటిమి ఇంతకు ముందు, కానీ ఇప్పుడు నిన్ను అన్న అని పిలవాలంటే కూడా మాకు నోర్లు రావడం లేదు. ఒక ఆడపిల్ల గురించి అంత నీచంగా నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతావు? ఆమె కల్వకుంట్ల బిడ్డ తర్వాత మాట, కానీ అంతకుముందు ఒక ఆడపిల్ల, మన తెలంగాణ ఆడబిడ్డ. మేమందరం అదే. మేమెట్లా ఆడపిల్లలమో ఆమె కూడా ఒక ఇంటి ఆడపిల్లనే. నువ్వు ఏనో ఒక దగ్గర అందరినీ పోగేసుకొని ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని మరి నువ్వు మాట్లాడుతున్నావు. అది కూడా మేమందరం విన్నాం కాబట్టి మేము ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నాం. ఒక ఆడపిల్లని నువ్వు ఎలా ఆ మాట అనగలుగుతావు? నీతోటి మాకు కులం పొత్తుందా, ఆ ఇంటి పొత్తుందా, మంచం పొత్తుందా అని అంటావా? మంచం పొత్తు ఎవరితోటి ఉంటుందిరా? కట్టుకున్న మొగంతో మంచం పొత్తు ఉంటుంది. నువ్వవనివి ఆ మాట అననీకి, అది కూడా ఆడపిల్లని అంత పెద్ద మాట అననీకి నీకు ఎవడిచ్చిండు రైట్స్? ఈ అందరు ఆడపిల్లలు కలిసి దీని మీద కొంతమంది అట్రాసిటీ ఫైల్ చేయాలి, కొంతమంది అందరు కేసులు ఫైల్ చేయాలి. ఇసోంటి నా కొడుకుల మీద ఆడిదాన్ని చులకనే చేసిన కొడుకుల మీద ఒక్కొక్కని మీద ఆడపిల్లలు అయితేనేమో అందరు కేసులు ఫైల్ చేయాలి. ఇసోంటోళ్ళ మీద ఇన్ని చట్టాలు వస్తున్నా, ఇన్ని మాటలు ఎన్ని చెప్తున్నా సరే ఒక్కటి కూడా అసలు నెక్లేర్ చేసేస్తుర్రు. ఆడదాని గురించి అంత చీప్గా మాట్లాడతావా నువ్వు? అరే మాకే ఇంత రక్తం ఉడుకుతుందే, ఒక ఆడపిల్లని అంత మాట అంటావా? మంచం పొత్తు అంటే ఏందిరా బై? మంచం పొత్తు అంటే ఏంటిది అనుకుంటున్నావు? మంచం పొత్తుందా నీతోటి నాకు అంటున్నావు. ఆ నోట్లో యాసిడ్ పోయాలి ఒక్కొక్కనికి, వీనికి కూడా పోయాలి. సరే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఇప్పుడు నిన్ను ఖాళీ దూరి కొట్టిర్రు ఏడా నీ ఆఫీస్లో. ఆడవాళ్ళు తలుచుకుంటే నీ ఇంట్లోకి గుంజుకొచ్చి కొడతారు, రోడ్డు మీద బట్టలు కూడా తీసి కొడతారు. ఇట్లా ఆడవాళ్ళ గురించి మాట్లాడినవంటే ఆమె మాజీ సీఎం బిడ్డ అని మేము మాట్లాడతలేము, మాకు అవసరం కూడా లేదు. సీఎంల బిడ్డలు పిఎంల బిడ్డల గురించి మాట్లాడతలేము మేము. ఆడది ఆడపిల్ల అని మాట్లాడుతున్నాము, అందుకే స్పందిస్తున్నాము. ఒక్కొక్క ఆడవాళ్ళకు ఇట్లా అవుతుంది, మాకు ఇట్లా రోషం ఇట్లా పొడుచుకొస్తుంది. మాకు ఎదురుగా కనబడితే గుద్దేస్తాము ఎవడైనా సరే. ఆడవాళ్ళ గురించి మాట్లాడితే గుద్దలు వలగొడతాం ఒక్కొక్కనివి. ఏమో అనుకుంటుర్రు ఆడవాళ్ళని అంటే మీరు. ఒక్కసారి తలుచుకొని శంకి పిరాంచింది అనుకో, ఒక్కొక్కరిని అసలు కేర్ కూడా చెయ్యం. మాకు అంత ఆవేశం వస్తుంది. మా గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఒక్కొక్కరికి పగిలిపోతుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడురు. ఏ మొగనా కొడుకైనా సరే మాట్లాడే ముందు, ఆడపిల్లల గురించి మాట్లాడే ముందు, అది రాజకీయ నాయకుడు కానీ ఇతరులు కానీ ఎవడైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మంచం పొత్తుందా కంచం పొత్తుందా అంటే గుద్ద వలగొడతాం. మమ్మల్ని మా మొగడు తప్ప ఏ చెత్తనా కొడుకు అనొద్దు, గలీజ్ మాట కూడా అనొద్దు మమ్మల్ని. ఆ రైట్స్ కట్టుకున్నోనికే ఉంటుంది తప్ప ఏ చెత్తనా కొడుకు ఉండదు ఆ మాట అననీకి. ఇంకొకసారి కొడక ఈ మాట నేను వీడియో చూసినాక నాకు అర్థమయ్యింది. ఈ వీడియో కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోటీ ఇంటే దుడ్డిని కట్టేసినట్టుంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా, మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? ఇది ఈడు వాగిన ఈ చెత్త. కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటే అవి మా మొగ్గంతో ఉంటుంది రా భయ్. నువ్వు అననీకి నీకు రైట్స్ ఏడు ఉన్నాయి? నువ్వు ఎవరినివి అననీకి మాట? నీకు ఎన్ని గుండెలు? నీకు ఒక ఆడిదాన్ని పట్టుకొని, ఒక ఆడపిల్లని పట్టుకొని నువ్వు అననీకి నీకు ఎన్ని గుండెలు? నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నీకు ఎటు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అని గుద్దవాళ్ళుగా మాట్లాడితే గుద్దలు వలగొట్టేస్తాం రబై. మొన్న కూడా చిలక ప్రవీణ్ అంట, వాని మొడ్డ కూడా వలదెంగుతాం. వాడు కూడా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు. వాని పండబెట్టి తొక్కుడే, వాని స్టూడియో కాదు కదా, వాని ఇంటికి పోయి కొడతాం ఒక్కొక్కరిని. ఆడు కూడా ఎక్స్ట్రాలు మాట్లాడుతుండు మా ఆడోళ్ళ గురించి, మా జాతి గురించి. ఈ చెప్పులు కుట్టుడు, ఇవి డప్పులు కొట్టుడు బంద్ చేయర్రా.
ఎందుకురా కొట్టుకుంటుర్రు డప్పులు ఇంకా అట్నే కొట్టుకుంటారా అని మాట్లాడుతున్నాడు ఆడు. అరే రేపు నువ్వు సస్తే ఆ డప్పులే కావాలరా, రేపు నీ శవాన్ని తీసుకుపోయేటప్పుడు ఆ డప్పులే కావాలరా. డప్పులు అంత చులకన వేసి మాట్లాడుతుర్రేమ్రా ఒక్కొక్కడు, అంత చీప్గా కనబడుతున్నామారా డప్పు అంటే. ఒక్కొక్కరికి బలిచి కొట్టుకుంటున్నారురా. నీ యూట్యూబ్ ఛానల్ బంద్ చేపిస్తాం నా కొడుకులారా. ఒక్కొక్కడు ఏమనుకుంటుర్రో కానీ మీరు ఏమో తలుచుకుంటుర్రు. మీ పనులు మంచిగానే అవుతట్టున్నాయి. మీ ఛానల్ మొత్తం బంద్ అయిపోవాలి, మీ అందరి ఛానళ్ళు. మర్యాదగా చెప్తున్నా ఒక్కొక్కనికి, ఆ చిలుక ప్రవీణ్ అనటోనికి ఈ తీన్మార్ మల్లన్న గానికి చెప్తున్నా. ఇది 2వ వీడియో నీ మీద నేను చేయడం. మొన్న తాగుబోతు గురించి మాట్లాడినావు, మా మొగోళ్ళని మా తమ్ముళ్ళని సావుమన్నావు, పెంచుర్రి ఆదాయం పెంచుర్రి అన్నావు. అట్లా ఒక వీడియో చేసిన నీ మీద నేను. ఇప్పుడేమో ఆడపిల్ల గురించి చేస్తున్నా. ఆడపిల్లని అన్నావు అనుకో, ఈ చెక్కిలు మొత్తం చీల్చేస్తాం. ఇట్లా చెప్తున్నాం నీకు, మర్యాదగా చెప్తున్నాము. ఆడపిల్లలను గౌరవించుర్రి. ఇదే ఈ డప్పు సునీతగా బెదిరిస్తున్నా, నిన్ను సవాల్ విసురుతున్నా, బెదిరిస్తున్నా కూడా. చూడు నా కొడక. నమస్తే.